నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడే వేడుకలు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు గాజులపల్లి రవీంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 138 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేశంలో కార్మికులు అన్ని రకాలుగా ఇంకా ఇబ్బందులు పడుతున్నారని, మోదీ ప్రభుత్వం కార్మికులను పూర్తిగా వదిలేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక సోదరులు పాల్గొన్నారు. ఆనాడు ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతుల్ని పని గంటలు లేక, విశ్రాంతి లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేనటువంటి పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో, కార్మిక వర్గం నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పని గంటల కోసం ఉద్యమం ప్రారంభించి ఆ పని గంటలు, ఆ 24 గంటల పని గంటల్ని 12 గంటల పని విధానం కావాలని 130 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాటం చేస్తూ ఉంటే, అమెరికా నడిబొట్టు చికాగో నగరంలో కార్మికుల పైన విచక్షణారహితంగా పోలీసులు కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మిక వర్గం, కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి కార్మికులు, వేలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మికులు, అంగవికలాంగులైనటువంటి కార్మికులు ఆ రక్తం అంతా కూడా రోడ్డు మీద రక్తం ఓడుస్తూ ఉంటే కార్మికులు ఆ రోజున వాళ్ళు దొరుకున్నటువంటి పనిని ఆ రక్తంలో ముంచి పైకెత్తి ఇదే ఈ రోజు నుంచి కార్మికుల జెండా అని చెప్పేసి ఆ రోజు అందించినటువంటి ఎర్ర జెండాని 135 సంవత్సరాలుగా కార్మిక వర్గం ముందుకు తీసుకెళ్తున్నటువంటిది. ఇదేదో ఆసామాషగా ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయించినటువంటి, డిజైన్ చేసినటువంటి జెండా కాదు. కార్మికులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్య కోసం, పని గంటల కోసం, తినడానికి తిండి కోసం, కట్టుకోవడానికి బట్ట కోసం, ఉండటానికి ఇంటి కోసం పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు పలకరించకపోతే, ఉద్యమాలు చేస్తే పోలీసు కాల్పులు కూడా లెక్క లేకుండా రక్తార్పణం చేసి వాళ్ళ రక్తంలో నుంచి అందించినటువంటి ఎర్ర జెండాని 135 సంవత్సరాలుగా కార్మిక వర్గం మోస్తా ఉంది, ముందుకు తీసుకెళ్తా ఉంది. వారు ఈ రోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి హక్కులకి ఆనాడు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేయడం ద్వారానే ఈ విధమైనటువంటి హక్కులు ఈ రోజు మనం పొందగలుగుతా ఉన్నాం. ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం రాకముందు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందనే వరకు కూడా కార్మికులు పోరాటాల ద్వారా అనేకమైనటువంటి హక్కులు సాధించుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.